మీది గ్రూప్ 1కి సంబంధించి ప్రిపరేషన్ అంతా ఎలా గడిచిందండి? ఎందుకంటే సివిల్స్ ప్రిపేర్ అయినప్పుడు మనకి అక్కడ ఇక్కడ కామన్ సబ్జెక్ట్స్ మనం జాగ్రఫీ, హిస్టరీ, ఎకనామిక్స్, పాలిటీ అనేది ఇండియా వైజ్ సేమ్ ఉంటాయి కాబట్టి మనకి పెద్ద డిఫరెన్షియేషన్ ఫ్యాక్టర్ ఉండదు. సో మనం స్టేట్ స్పెసిఫిక్గా ప్రిపేర్ అవ్వాల్సింది మోస్ట్లీ వచ్చేసి ప్రిలిమ్స్ వాజ్ నాట్ హార్డ్ పార్ట్నర్. సో అది ఈజీగా అయిపోయింది. దెన్ ఫర్ మెయిన్స్ ఏం చేసామంటే ఈజీగానే అయిపోయింది. మేము అంత ఎఫర్ట్ పెట్టి కష్టపడాల్సిన అవసరం రాలేదు. కారణం ఏమైంటుందండి 4 అటెంప్ట్స్లో రాకపోయిన రీజన్ ఏంటి అనుకుంటున్నారు మీరు? చాలా మైన్యూట్ ఫ్యాక్టర్స్ మ్యామ్. నేను ఎప్పటి నుంచో ఇది చెప్పాలనుకుంటా స్టూడెంట్స్కి కూడా. నేను ఎందుకు చెప్తున్నానంటే మ్యామ్ ఇవన్నీ ఫ్యాక్టర్స్. లాస్ట్ టైం మౌర్య వాజ్ మై ఫ్రెండ్ మ్యామ్ యాక్చువల్గా. ఓకే ఓకే. సో హీ యూస్ టు టెల్ లాస్ట్ 2 అటెంప్ట్స్ నువ్వు వదిలేసావరా, నేను రాశాను. ఆ 2 అటెంప్ట్స్లో ఏమైందంటే సో దోస్ థింగ్స్ ఆల్సో హెల్ప్ ఎ లాట్ మ్యామ్. సో అయితే మీ దాంట్లో సివిల్స్ వైపు లేదా గ్రూప్ 1 వైపు వచ్చింది మీరే? ఇమీడియట్లీ ఆఫ్టర్ మై ఇంటర్మీడియట్ రమేష్ గారు అని, పొట్లూరు రమేష్ బాబు గారు అని ఆయన చెప్పేవారు అని చెప్పి ఆయన బాగా ఎంకరేజ్ చేశారు మ్యామ్. ఇప్పుడు గ్రూప్స్కి సంబంధించి మొత్తం ప్రిపరేషన్ అంతా ఎలా చేశారు, ఎక్కడ చేశారంటే నేను చెప్తాను. మీరు ఎగ్జామ్ ఎన్విరాన్మెంట్లో కూర్చుని, ఇంట్లో కూర్చుని మీరు ఎగ్జామ్ రాసిన రోజు అక్కడే యువర్ సక్సెస్ ఈజ్ రీచ్డ్ మ్యామ్. ఎందుకంటే సో అది చాలా డిఫరెన్స్ క్రియేట్ చేస్తుంది. అండ్ దెన్ ఫర్ ఇంటర్వ్యూ AKS IASలో ఐ టుక్ మార్క్స్ మ్యామ్. శశాంక్ సార్ అండ్ శ్రీనివాసులు సార్ వర్ ప్రెజెంట్. ఖచ్చితంగా నేను ఐదర్ UPSCలో సెలెక్ట్ అయినా గ్రూప్స్లో సెలెక్ట్ అయినా దీని మీద వర్క్ చేయాలి అన్న పాయింట్ అని అనుకున్నారు. ఇండివిజువల్ పర్సన్ ఎవరైనా కానీ, అమ్మాయి కానీ అబ్బాయి కానీ, నైట్ 12 కానీ 1 కానీ 2 కానీ వచ్చి ఒక పోలీస్ స్టేషన్ ఇండివిజువల్గా కంప్లైంట్ ఇచ్చి వాళ్ళకి న్యాయం జరుగుతుందన్న ధైర్యం ఇచ్చిన రోజు దెన్ వీఆర్ సక్సెస్ఫుల్ మ్యామ్. అంతే. అందరికీ నమస్కారం అండి. ఈనాటి మన ఈ కార్యక్రమంలో మీ అందరికీ తెలిసిన విషయమే గ్రూప్ 1 రిజల్ట్స్ వచ్చేసాయి. ఈరోజు మనతో పాటు DSPగా సెలెక్ట్ అయినటువంటి దేవినేని పవన్ కుమార్ గారు. పవన్ కరెక్టేనండి? పవన్ కుమార్ గారు. పవన్ అని కొంతమంది అంటారు, పవన్ అని కొంతమంది అంటారు. సో మీరు మాత్రం దేవినేని పవన్ కుమార్. అవును మ్యామ్, పవన్ కుమార్. రైట్, పర్ఫెక్ట్. మొత్తం దేవినేని వారికి నమస్కారం. నమస్తే మ్యామ్. కానీ ఆ పేరు వినగానే, ఇనిషియల్ వినగానే విజయవాడ అని చెప్పని ఖచ్చితంగా గుర్తుపెట్టేయచ్చు అనమాట కదండి. జరిగిన సర్కమ్స్టాన్సెస్ వల్ల అది హిస్టారికల్ హిస్టరీ ఉంది దానికి యాక్చువల్లీ. దట్స్ నైస్. అయితే ఇప్పుడు గ్రూప్ 1లో మీరు DSPగా సెలెక్ట్ అయ్యారు. కంగ్రాచులేషన్స్. థ్యాంక్ యూ మ్యామ్. థ్యాంక్ యూ. ఎన్నో అటెంప్ట్ అండి ఇది మీకు? గ్రూప్ 1లో ఇది నా ఫస్ట్ అటెంప్ట్ మ్యామ్. నేను ఎర్లియర్ సివిల్స్ అటెంప్ట్స్ ఇచ్చాను, 4 అటెంప్ట్స్ ఇచ్చాను. ఓకే. సో 4 అటెంప్ట్స్లో ఐ హ్యావ్ గివెన్ మై ప్రిలిమ్స్ అండ్ ఆల్సో మై మెయిన్ ఎగ్జామినేషన్స్ మ్యామ్. సో లాస్ట్ దాకా వెళ్ళి ఐ కుడెంట్ సక్సీడ్ దేర్ మల్టిపుల్ సర్కమ్స్టాన్సెస్ వల్ల. సో 2018లో నోటిఫికేషన్ పడినప్పుడు ఐఎమ్ ఫ్రమ్ తెలంగాణ మ్యామ్. సో నేను నాన్ లోకల్ కింద ఆంధ్రాలో గ్రూప్ 1 ఇచ్చాను మ్యామ్ 2018లో. ఓకే. దిస్ ఈజ్ మై ఫస్ట్. ఎందుకని యాక్చువల్లీ చాలా మంది ఈసారి ఇక్కడి నుంచి అక్కడికి వెళ్ళి నాన్ లోకల్కి ఇచ్చే కారణం ఏమిటో? అంటే 2011 నుంచి మనకి తెలంగాణలో అప్పటి నుంచి నోటిఫికేషన్స్ లేకుండా మ్యామ్ యాక్చువల్గా. రైట్ రైట్ రైట్. సో వేరే కోర్ట్ ఇష్యూస్ అయినాయి. తర్వాత 2016లో దాని రిజల్ట్స్ వచ్చినాయి, 2011 నోటిఫికేషన్. సో ఆఫ్టర్ దట్ ఏమైందంటే రీసెంట్గా నోటిఫికేషన్స్ పడింది మనకి తెలంగాణలో ఇప్పుడు గ్రూప్ 1. సో ఇక్కడ కూడా అప్లై చేశాను మ్యామ్, బట్ అప్పుడు దాకా లేదు. సో 2018లో అక్కడ ఆంధ్రాలో ఇచ్చాను మ్యామ్ నేను. రైట్ రైట్. సో పుట్టింది అక్కడే అండ్ కల్చరల్ డిఫరెన్సెస్ కూడా ఎక్కువ లేవు మన ఫస్ట్ నుంచి. అవునండి, అవును. ఇప్పుడంటే కొన్ని క్రితం సపరేట్ అయింది తెలుగు రాష్ట్రాలు, కానీ అంతకుముందు అంతా కలిసే ఉంది కదా. కరెక్ట్ కరెక్ట్. మీది గ్రూప్ 1కి సంబంధించి ప్రిపరేషన్ అంతా ఎలా గడిచిందండి? సో మ్యామ్ ఓపెన్గా చెప్పాలంటే దీని స్పెసిఫిక్ ప్రిపరేషన్ అని ఏం లేదు మ్యామ్. ఎందుకంటే సివిల్స్ ప్రిపేర్ అయినప్పుడు మనకి అక్కడ ఇక్కడ కామన్ సబ్జెక్ట్స్ మ్యామ్. జాగ్రఫీ, హిస్టరీ, ఎకనామిక్స్, పాలిటీ అనేది ఇండియా వైజ్ సేమ్ ఉంటాయి కాబట్టి మనకి పెద్ద డిఫరెన్షియేషన్ ఫ్యాక్టర్ ఉండదు. సో మనం స్టేట్ స్పెసిఫిక్గా ప్రిపేర్ అవ్వాల్సింది మోస్ట్లీ వచ్చేసి AP జాగ్రఫీ, AP హిస్టరీ, AP ఎకనామీ అండ్ AP జాగ్రఫీ మ్యామ్. సో ఏమైందంటే కరెక్ట్ దీని ప్రిలిమ్స్ తర్వాత మాకు సివిల్ సర్వీసెస్ ప్రిలిమ్స్ ఉండేది మ్యామ్. ఓకే ఓకే. సో ఎట్లయినా సివిల్స్ ప్రిపేర్ అవుతున్నాం కాబట్టి జస్ట్ AP పార్ట్ యాడ్ చేసుకునే వాళ్ళం మేము. కరెక్ట్. సో అదేమైందంటే దాని ముందు ప్రిలిమ్స్ ఇవ్వడం వల్ల చాలా ఈజీగా అనిపించింది. సో ఆల్రెడీ 4 ప్రిలిమ్స్ క్లియర్ చేసేసాం కాబట్టి అది చాలా ప్రిలిమ్స్ వాజ్ నాట్ హార్డ్ పార్ట్ మ్యామ్. సో అది ఈజీగా అయిపోయింది. దెన్ ఫర్ మెయిన్స్ ఏం చేసామంటే ఇప్పుడు APPSC సిలబస్ని కూడా ఆన్ పార్ విత్ UPSC సిలబస్ తీసుకొచ్చాం మ్యామ్. ఎక్సెప్ట్ ఫర్ ఆప్షనల్ ఎథిక్స్ అనే సిలబస్ని కూడా APPSCలో కూడా ఇంట్రడ్యూస్ చేశారు. సో మనకి ఏంటంటే పాలిటీ, గవర్నెన్స్, ఎథిక్స్ అంతా మోడల్ అంతా మనకి UPSC మోడలే మ్యామ్. సో మనం కూడా ఇక్కడ కూడా సేమ్గా ఫాలో అయ్యాం మ్యామ్. ఏంటంటే
మన ఇండియన్ పార్ట్ కామన్ ఉంటుంది, ఓన్లీ స్టేట్ స్పెసిఫిక్ ఇష్యూస్ మనం చదువుకోవాలి. సో ఎకనామిక్ ఏం చేసేవాళ్ళం అంటే అప్పుడు సోషల్ ఎకనామిక్ సర్వే అని మనకు ఒకటి వస్తుంది మ్యామ్. సో ఆ 1 ఇయర్లో స్టేట్లో ఏమేమి స్కీమ్స్ ఇంట్రడ్యూస్ చేశారు, ఓవర్ ద పాస్ట్ 1 ఇయర్ ఏంటి ఫీడ్బ్యాక్ అనేది మొత్తం ఉంటుంది మ్యామ్ మనకి అక్కడ. దాంతోపాటు బడ్జెట్ చూసుకుంటే మనకి మెయిన్స్కి పెద్ద ఇంపాక్ట్ ఉండదు మ్యామ్. సో ఆన్సర్ రైటింగ్ మ్యామ్, సో ఆల్రెడీ యూపీఎస్లో కూడా 4 అటెంప్ట్స్ ఇచ్చాం కాబట్టి ఇక్కడ కూడా ఈజీగానే అయిపోయింది మ్యామ్. అంత ఎఫర్ట్ పెట్టి కష్టపడాల్సిన అవసరం రాలేదు మ్యామ్ ఏపీ దానికి మాత్రం. రైట్. కానీ యూపీఎస్సీ మీరు 4 ప్రిలిమ్స్ అండ్ 4 మెయిన్స్. అవును మ్యామ్, అవును మ్యామ్. కారణం ఏమైంటుందండి 4 అటెంప్ట్స్లో రాకపోయిన రీజన్ ఏంటి అనుకుంటున్నారు మీరు గుర్తించిన కారణం? యా మ్యామ్, డెఫినెట్గా ఇది ఎగ్జామ్ ఏంటంటే మ్యామ్ చాలా బ్రాడ్ ఎగ్జామ్ మ్యామ్. అండ్ మనకేంటంటే చాలా ఫ్యాక్టర్స్ ఆ రోజు మనల్ని బ్రేక్ ఆర్ మేక్ చేస్తాయి ఆ రోజు. ఓకే, చాలా ఫ్యాక్టర్స్ మ్యామ్. ఇప్పుడు వచ్చిన వాళ్ళందరూ ప్రిలిమ్స్ క్లియర్ అయినా ఒక 10,000 మెంబర్స్ క్లియర్ అవుతాయి యూపీఎస్సీకి, అప్ టు 5,000 మెంబర్స్ వాళ్ళందరూ వాళ్ళ ఎఫర్ట్స్ పెట్టిన వాళ్ళే మ్యామ్. ఎవ్రీవన్ ఈజ్ హార్డ్ వర్కింగ్. ఒకళ్ళు తక్కువ కాదు ఎక్కువ కాదు మ్యామ్. సిమిలర్గా ఏపీఎస్సీకి కూడా ఇప్పుడు ఇంటర్వ్యూకి వచ్చిన వాళ్ళు కానీ మెయిన్స్ ఇచ్చిన వాళ్ళకి కానీ అందరూ హార్డ్ వర్క్ చేశారు, వాళ్ళ ఎఫర్ట్స్ పెట్టారు. సో చాలా చాలా మైన్యూట్ ఫ్యాక్టర్స్ మ్యామ్. నేను ఎప్పటి నుంచో ఇది చెప్పాలనుకుంటే స్టూడెంట్స్కి కూడా, ఎందుకంటే మోరల్ స్లోగా మోరల్ పడిపోద్ది మనకి ఫ్రీక్వెంట్గా ఫెయిల్యూర్స్ ఫేస్ చేసినప్పుడు. అప్పుడు నేను అనుకునేవాడిని మెయిన్ రీజన్స్ చాలా ఫ్యాక్టర్స్ మ్యామ్. ఇప్పుడు మనకి యూపీఎస్సీలో ½ మార్క్ పర్ క్వశ్చన్ మ్యామ్, ½ మార్కే, పెద్ద డిఫరెన్స్ అవసరం లేదు. ½ మార్క్ పర్ క్వశ్చన్ మేక్స్ 10 మార్క్స్ ఫర్ పేపర్, 20 క్వశ్చన్స్, టోటల్ 6 పేపర్స్ రాస్తాం, 60 మార్క్స్ డిఫరెన్షియేషన్ క్రియేట్ చేసేస్తుంది. సో అప్పుడు ఏమవుతుందంటే మనకు చాలా మైన్యూట్ కాంపిటీషన్ మ్యామ్ అక్కడ. నేను ఫస్ట్ అటెంప్ట్ రాసినప్పుడు మెయిన్స్ నా మార్క్స్ 784 మ్యామ్, మెయిన్స్లో కట్ ఆఫ్ వాజ్ 787 మ్యామ్. ఓకే. సో నా ఆప్షనల్ ఆ సంవత్సరం 260 మ్యామ్. ఓకే ఓకే. సో అంత బోర్డర్లో మిస్ అయినప్పుడు ఏమవుతుందంటే మనం ఇంటర్వ్యూకి వెళ్ళినా కానీ ఇంటర్వ్యూలో గుడ్ మార్క్స్ స్కోర్ చేయాల్సి వస్తుంది అప్పుడు. సో మల్టిపుల్ ఫ్యాక్టర్స్ మనం ఎక్కడ రాసామనే ఎగ్జామ్ది కూడా చాలా కీ రోల్ ప్లే చేస్తుంది. ద ఫస్ట్ మిస్టేక్, నేను ఫస్ట్ అటెంప్ట్లో బిగ్గెస్ట్ మిస్టేక్ ఏం చేశానంటే డిసెంబర్లో ఐ రోట్ మై మెయిన్స్ ఇన్ ఢిల్లీ మ్యామ్. ఓకే ఓకే. సో మార్నింగ్ 4 లేసి సన్నీళ్ళతో స్నానం చేసి ఆ క్లైమేట్లో వీ యూస్ టు గో ఆల్ ద వే 30 kilometers అవుట్ ఆఫ్ ద. ఎందుకు సన్నీళ్ళు అంటే ఆ టైంలో ఇట్ వాజ్ నాట్ అవైలబుల్ ఇన్ అవర్ ప్లేస్ మ్యామ్. అవును, వెన్నీళ్ళు అవైలబుల్ లేకపోతే యా. సో మేము ట్రావెల్ చేసి మార్నింగ్ 5కి ఇప్పుడు బయలుదేరితే 6:37కి వెళ్ళే వాళ్ళం. అండ్ చాలా డ్రైన్ అయిపోతాం మ్యామ్ యూపీఎస్సీ మెయిన్స్, ఎందుకంటే మార్నింగ్ ఒక పేపర్, ఈవినింగ్ ఒక పేపర్, 5 కంటిన్యూస్ డేస్ పేపర్స్ రాస్తాము. సో ఇంత ట్రావెల్ చేసి ఇవన్నీ నేను ఎందుకు చెప్తున్నానంటే మ్యామ్ ఇవన్నీ ఫ్యాక్టర్స్. అవును అవును. ఆబ్వియస్గా ఇప్పుడు ఆప్షనల్స్ 38 ఆప్షనల్స్ ఉన్నాయి మ్యామ్ మనకి. సో ఆబ్వియస్గా ఒక ఆప్షనల్ నుంచి ఒక లిమిట్ అనేది ఉంటుంది మనకి, దాన్ని స్కేలింగ్ ఫ్యాక్టర్స్ అంటాం మ్యామ్ యూపీఎస్సీలో. టాప్ 10 బాటమ్ 10 స్కేలింగ్ ఫ్యాక్టర్స్ చేస్తారు. సో ఈ ఫ్యాక్టర్స్ అన్నీ చాలా వరకు కంబైన్డ్గా వచ్చి ఆబ్వియస్గా ఎఫర్ట్స్ అందరూ పెడతారు మ్యామ్. సో నేను అదే చెప్తాను ఎవరికైనా సివిల్ సర్వీస్ ఆస్పిరెంట్స్ కానీ ఏదైనా గవర్నమెంట్ సర్వీస్కి 80% to 90% ఈజ్ యువర్ హార్డ్ వర్క్ అండ్ ద రెస్ట్ 10% షుడ్ ఫేవర్ యూ ఆన్ దట్ డే మ్యామ్. ఉండాలి మ్యామ్ టు సమ్ ఎక్స్టెంట్ మ్యామ్. ఎందుకంటే ఇంత టఫ్ కాంపిటీషన్లో అవేర్నెస్ బాగా పెరిగిపోయింది. పీపుల్కి కూడా మెటీరియల్స్ కానీ అన్ని ఇప్పుడు మ్యాసివ్ ఓపెన్ కోర్సెస్ వచ్చేసినాయి మ్యామ్ మొత్తం ఆన్లైన్. కోవిడ్ తర్వాత అయితే ఎవ్రీవన్ అవేర్నెస్ వల్ల చాలా ప్రిపేర్ అవుతున్నారు. ల్యాక్ ఆఫ్ జాబ్ ఆపర్చునిటీస్ కావచ్చు, ఏదైనా కావచ్చు. పర్టికులర్గా మన తెలుగు స్టేట్స్ నుంచి అయితే చాలా ఎక్కువ మంది వస్తున్నారు మ్యామ్. సో కాంపిటీషన్ ఉంటుంది, బట్ ఇవన్నీ చూసుకోవాలి. వీ నీడ్ టు బ్యాలెన్స్ దోస్ థింగ్స్. అండ్ నేను సజెస్ట్ చేసేది ఏంటంటే మ్యామ్, బట్ ఫర్ 1 or 2 years మీరు ఫుల్ ఎఫర్ట్తో చేయండి. అవ్వనప్పుడు యూ చూస్ అనదర్ ఆప్షన్ ఫస్ట్. లైక్ మీ ప్యాషనేట్ ఏదో ఒకటి ఉంటుంది కదా, యూ డూ దట్ అండ్ యూ ట్రై దిస్, బికాస్ దీస్ ఆర్ ద ప్రైమ్ ఇయర్స్ మ్యామ్ ఫర్ అస్. చాలా, ఎందుకంటే మనం ఏదైనా చేయాలన్నా అచీవ్ చేయాలన్నా దీస్ ఆర్ ద ప్రైమ్ ఇయర్స్. సో యూ నీడ్ టు డూ సంథింగ్ ఎల్స్. చాలా ఉన్నాయి నాట్ ఫర్ సివిల్ సర్వీసెస్, బట్ అది చేసుకుంటా ఇవ్వండి. దట్ వుడ్ బి ఆ బ్యాకప్ కూడా. లాస్ట్ టైం మౌర్య వాజ్ మై ఫ్రెండ్ మ్యామ్ యాక్చువల్గా, మంత్రి మౌర్య. సో హీ యూస్ టు టెల్ లాస్ట్ 2 attempts నువ్వు వదిలేసావరా, నేను రాశాను. ఆ 2 attemptsలో ఏమైందంటే హీ వాజ్ డూయింగ్ జాబ్. అవును చెప్పారు. సో దట్ జాబ్ హ్యాస్ గివెన్ హిమ్ కైండ్ ఆఫ్ సెక్యూరిటీ అండ్ అది ఆ ప్రెషర్ ఉండేది కాదు. మనం చాలా ఫ్రీగా రాస్తాము భయం లేకుండా. సో దోస్ థింగ్స్ ఆల్సో హెల్ప్ ఎ లాట్ మ్యామ్. ఓకే. పేరెంట్స్ ఏం చేస్తుంటారండి? మ్యామ్ మా ఫాదర్ పేరు వచ్చేసి దేవినేని చంద్రశేఖరరావు గారు మ్యామ్. మా మదర్ పేరు దేవినేని శ్రీదేవి మ్యామ్. మా ఫాదర్ వచ్చేసి రిటైర్డ్ DGM ఫ్రమ్ నాట్కో ఫార్మాసిటికల్స్ మ్యామ్. ఓకే ఓకే. సో మా మదర్ వచ్చేసి హౌస్ వైఫ్ మ్యామ్. ఓకే ఓకే. సిబ్లింగ్స్ ఎవరు ఉన్నారండి? యా, మా సిస్టర్ ఉంది మ్యామ్, దేవినేని రేవతి అని. షీ కంప్లీటెడ్ BTech అండ్ కరెంట్లీ వర్కింగ్ ఇన్ యాక్సెంచర్.
ఓకే ఓకే ఇక్కడ హైదరాబాద్లోనే. హైదరాబాద్లోనే మ్యామ్. రైట్. సో అయితే మీ దాంట్లో సివిల్స్ వైపు లేదా గ్రూప్ వన్ వైపు వచ్చింది మీరే? యాక్చువల్గా ఏంటంటే మ్యామ్ నాకు కూడా బీటెక్ చేసిన మంచి ఆపర్చునిటీస్ వచ్చినాయి మ్యామ్. అప్పుడు డెలాయిట్ అట్లా మంచి మంచి కంపెనీస్లో వచ్చినాయి. ఐ హ్యాడ్ అన్ యూఎస్ ఆపర్చునిటీ. ఓకే. సో బట్ ఇమీడియట్లీ ఆఫ్టర్ మై ఇంటర్మీడియట్ రమేష్ గారు అని, పొట్లూరు రమేష్ బాబు గారు అని, హీఈస్ ద SMS చైర్మన్ మ్యామ్ కరెంట్లీ. సో హీ ట్రస్ట్ మీ అ లాట్ మ్యామ్. ఆయన చెప్పేవారు, డూయింగ్ బిజినెస్, ఎర్నింగ్ మనీ ఈజ్ నాట్ ఎవ్రీథింగ్ ఫర్ లైఫ్. యూ నీడ్ టు డూ సంథింగ్ ఫర్ ద సొసైటీ. ఒక చేంజ్ అనేది ఉండాలి ఆబ్వియస్గా. ఫ్యామిలీలో నుంచి కూడా ఎవరు లేదు, యూ నీడ్ టు డూ దట్, హ్యావ్ దట్ క్యాపబిలిటీ అని చెప్పి ఆయన బాగా ఎంకరేజ్ చేశారు మ్యామ్. సో అప్పటి నుంచి నేను బీటెక్ దాకా కూడా ఐ డి నాట్ కేర్ దట్ మచ్, బట్ వన్స్ ఆఫ్టర్ బీటెక్ ఐ థాట్ ఆఫ్ టేకింగ్ ఎ డెసిషన్ అండ్ ఐ కేమ్ బ్యాక్ మ్యామ్. సో ఏదంటే మనం ఆ ఫీల్డ్లో ఉన్నప్పుడు ఒక నెక్స్ట్ జనరేషన్కి మనం ఒక ఐడల్ లాగా ఉంటాం మ్యామ్. వీ కెన్ మోటివేట్ దెమ్, ఫ్రెండ్స్ కానీ. ఇప్పుడు బిగ్గెస్ట్ ప్రాబ్లమ్ ఏంటంటే ఇఫ్ యూ హ్యావ్ సమ్ వన్ ఫ్రమ్ యువర్ ఫ్యామిలీ, యూ హ్యావ్ గుడ్ వాళ్ళ నుంచి ఫీడ్బ్యాక్స్ కానీ మోటివేషన్స్ కానీ బాగుండే. ఎందుకంటే ఇప్పుడు IAS IPS కానీ జెడి లక్ష్మీనారాయణ గారి సన్ కానీ ఫస్ట్ అటెంప్ట్స్లో వాళ్ళు క్రాక్ చేయడానికి మెయిన్ రీజన్ ఏంటంటే ఎర్లీ గైడెన్స్ వాళ్ళకి మ్యామ్, ఆప్షనల్స్లో కానీ దేంట్లో కానీ. సో మన సర్కిల్స్లో కానీ ఫ్రెండ్స్ ఫ్యామిలీస్లో ఉంటే ఏమవుతుందంటే ఇది చాలా హెల్ప్ఫుల్ అవుతుంది. సో అప్పుడు డిసైడ్ అయ్యాను మ్యామ్. సో ఫ్రమ్ దెన్ ఐ టుక్ ఇట్ దేర్ మ్యామ్. సో ఈరోజు గ్రూప్ వన్ మీకు ఈ పోస్ట్ రావడానికి కారణం అని అంటే ఎవరికి అక్రెడిట్ ఇస్తారు? మ్యామ్ డెఫినెట్గా మ్యామ్ మన హార్డ్ వర్క్ అయితే చెప్పాను కదా నాకు 80%. ఆ 20% లక్ అంటే ఏం లేదు మ్యామ్, ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్ సపోర్ట్ మెయిన్గా. ఆ ప్రెషర్ మన మీద క్రియేట్ చేయకుండా, ఇంట్లో ఉండే ప్రెషర్స్ కానీ ఏది కానీ. అండ్ దెన్ ఆల్సో మనకి ప్రేయర్స్ అనేది ఐ బిలీవ్ ఏ లాట్ మ్యామ్. మనం చేయకపోయినా ఒకరి ప్రేయర్స్ మనకి డెఫినెట్గా ఇంపాక్ట్ అవుతుంది. మై ఫ్రెండ్స్ ఎవ్రీ వన్ సపోర్టెడ్ మీ అ లాట్ మ్యామ్. కానీ వాళ్ళు దే నో యూఆర్ క్యాపబుల్, వాళ్ళు కూడా హ్యాపీ ఫీల్ అవుతారు వెన్ యూ గెట్ ఇన్ టు దట్ సర్వీస్. సో ఆల్ దోస్ ఫ్యాక్టర్స్, పేరెంట్స్ డెఫినెట్లీ దే విల్ బీ దే మ్యామ్. సో మెయిన్గా అయితే ఐ నీడ్ టు థ్యాంక్ మై మామయ్య గారు మ్యామ్, బికాస్ హీ వాజ్ ద పర్సన్ హూ ఆ సీడ్ని రూట్ నా దాంట్లో పెట్టింది ఆయన, కాబట్టి ఐ థ్యాంక్ యూ వెరీ మచ్ మ్యామ్. ఓకే. మీకు ఏదో భక్తి బాగా ఎక్కువ ఉన్నట్టుంది? లేదు మ్యామ్, భక్తి అని కాదు, యాక్చువల్గా అది సైంటిఫిక్ రీజనే అంటాను. నేను స్కూల్లో కూడా చిన్నప్పటి నుంచి పొద్దున్న స్నానం చేసినా నేను బొట్టు పెట్టుకుంటాను. సో ఈవినింగ్ మళ్ళీ వెళ్ళేదాకా బొట్టు అలానే ఉంటుంది. అది చిన్నప్పటి నుంచి ఉంటాయి మ్యామ్. సో ఏంటంటే దట్స్ మోర్ ఆఫ్ మనకి మెయిన్ నాడి ఇక్కడ ఉంటుంది, మన కంప్లీట్ బాడీలో అన్ని నాడులు యాక్టివేట్ చేసే నాడి ఇక్కడ ఉంటుంది. మనకి అందునే కుంకుమ పెట్టుకోమంటారు అక్కడ. అమ్మాయిలు కూడా పెట్టట్లేదండి, మీరు మాత్రం వచ్చినప్పుడు చక్కగా బొట్టు పెట్టుకొచ్చినప్పుడు చెమటకు పోయింది. ఆ కాన్సన్ట్రేషన్ అనేది చాలా ఇంప్రూవ్ చేస్తుంది మనం చేసే వర్క్ మీద. అది ఓకే, దట్స్ న్యూ పాయింట్ అండి కమింగ్ జనరేషన్స్కి. నిజంగా దట్స్ రియల్లీ నైస్. అంటే ఇప్పుడు ప్రస్తుతానికి గ్రూప్ వన్కి ప్రిపేర్ అయ్యే వాళ్ళకి కానీ డూస్ అండ్ డోంట్స్ కానీ టిప్స్ కానీ అంటే ఏం చెప్తారండి? అదే మేము ఇందాక చెప్పినట్టు మనం గ్రూప్ వన్ ఒక ఐసోలేటెడ్ ఎగ్జామ్ లాగా ప్రిపేర్ అవ్వద్దు మ్యామ్. ఎప్పుడు ఏ ఎగ్జామ్ కూడా ఐసోలేటెడ్గా ప్రిపేర్ అవ్వద్దు. మీరు ఏ ప్రిపేర్ చేసినా ఒక కంబైన్డ్ ఎఫెక్ట్, ఒక కాంబో లాగా ప్రిపేర్ అవ్వాలి మ్యామ్. ఎందుకంటే కామన్ సిలబసెస్ అన్నిటికీ మీరు ఏ ఎగ్జామ్ రాస్తున్నారో దాని స్పెసిఫిక్ ఎగ్జామ్స్ ఏమైనా ఉండొచ్చు, దాని స్పెసిఫిక్ సిలబస్ మీరు ప్రిపేర్ అవ్వండి. కానీ ఆన్ ఏ హోల్ ప్రిపేర్ అవ్వడం, దట్ ఈస్ ద బెస్ట్ అడ్వైజ్ ఐ గివ్ ఇట్ మ్యామ్. సో దానివల్ల అడ్వాంటేజ్ ఏమవుతుందంటే మీ సమ్వేర్ యూ మిస్ ఇట్, అక్కడ మిస్ అయ్యాను నేను సివిల్స్లో, బట్ దట్ రియల్లీ హెల్ప్డ్. అండ్ APPSC వాజ్ ఈజీలీ డన్ టు మీ మ్యామ్. లైక్ పెద్ద ఎఫర్ట్ అవ్వాల్సిన అవసరం రాలేదు అక్కడ నాకు. ఈజీగా లైక్ ఇంకోటి ఏంటంటే గ్రూప్ ఎగ్జామ్స్ మీకు సివిల్స్ లాగా ఒక 6 daysలో డైలీ 2 papers అంత ఫోర్స్ ఉంటుంది, స్ట్రెయిన్ ఉండదు. మీరు డైలీ ఒక పేపర్ రాస్తారు, నెక్స్ట్ డే యూ గెట్ హాలిడేస్, సమ్ టైమ్స్ కంటిన్యూస్గా రాస్తారు. కానీ కంటిన్యూస్గా రాసేయడం వల్ల మనకు ఆల్రెడీ అక్కడ ఎక్స్పీరియన్స్ అయిపోద్ది. సో ఇక్కడ ఇంకా తక్కువ ఆన్సర్స్, ఇంకా తక్కువ ఎఫర్ట్ పెట్టాల్సిన అవసరం ఉంటుంది, కాబట్టి ఈజీగా యూ కెన్ డూ ఇట్. సో నేను అదే చెప్తాను మ్యామ్, ప్రిపేర్ అయినప్పుడు హాలిస్టిక్గా ప్రిపేర్ అవ్వండి ఒకటేసారి. దట్ రియల్లీ హెల్ప్స్ యూ మ్యామ్. ఇప్పుడు గ్రూప్స్కి సంబంధించి మొత్తం ప్రిపరేషన్ అంతా ఎలా చేశారు, ఎక్కడ చేశారంటే ఏం చెప్తారు? నేను స్పెసిఫిక్గా ఎక్కడ గ్రూప్ వన్ ప్రిపేర్ అవ్వాలి మ్యామ్. చెప్పాను కదా, ఢిల్లీలో ఐ టుక్ కోచింగ్ ఫర్ సివిల్ సర్వీసెస్. సో ఆ పార్ట్స్ అన్నీ అక్కడ కవర్ అయిపోయినాయి, ఇండియన్ జాగ్రఫీ, హిస్టరీ, ఎకనామిక్స్ అండ్ పాలిటీ. సో మనకి ప్రిలిమ్స్కి వచ్చేటప్పటికి ద సేమ్ సిలబస్ ఉంటుంది, కాబట్టి ఈజీగా మనం ఓన్లీ AP పార్ట్ కొంచెం చూసుకుంటే వీ కెన్ ఈజీలీ క్లియర్ ఇట్ మ్యామ్. సో మెయిన్స్కి వచ్చేసి వీ నీడ్ టు ప్రాక్టీస్ ఆన్సర్స్ మ్యామ్. బేసికల్గా ఏంటంటే డైలీ మీరు ఎగ్జామ్ ఎన్విరాన్మెంట్లో కూర్చుని, ఇంట్లో కూర్చుని మీరు ఎగ్జామ్ రాసిన రోజు అక్కడే యువర్ సక్సెస్ ఈజ్ రీచ్డ్ మ్యామ్. ఎందుకంటే మీరు ఇంకా అక్కడ చాలా కామ్నెస్ ఉంటుంది, ప్రెషర్స్ కొంచెం అంత ప్రెషర్ ఉండదు. ఇంట్లో ఏంటంటే యూ హ్యావ్ సమ్ డిస్టర్బెన్సెస్ ఆర్ సంథింగ్, మెయిన్లీ డ్యూరింగ్ కోవిడ్ సిచ్యువేషన్ బయటకు వెళ్ళినప్పుడు. ఇంట్లో మీరు ఆ 3 hours కంటిన్యూస్గా ఒక ఎగ్జామ్ రాసేయగలిగారంటే ఆబ్వియస్గా యూ ప్రెజెంట్ ఇట్ దే. అక్కడ కొంచెం ప్రెజెన్స్ ఆఫ్ మైండ్ ఆ ఎగ్జామ్ టైంలో చూపిస్తే
నేను ఇందాక చెప్పాను కదా మ్యామ్, హాఫ్ మార్క్ అనేది Correct. వెదర్ యువర్ హ్యాండ్ Matters. రైటింగ్ ఆర్ సంథింగ్ వాల్యూ యాడ్ హాఫ్ మార్క్ అయితే మన గౌతమ్ సవాంగ్ గారు కూడా ఈ మీటింగ్లో ఈ పాయింట్ చెప్పారు బాగా. ఆ హాఫ్ మార్క్ పర్ క్వశ్చన్ మేక్స్ ఇట్ 40-50 మార్క్స్. అవును, ఆ 40-50 మార్క్స్ లిస్ట్లో ఎక్కడికో వెళ్ళిపోతుంది ఎక్కడికి వెళ్ళిపోతుంది మ్యామ్ అది. సో అది చాలా డిఫరెన్స్ క్రియేట్ చేస్తుంది మ్యామ్. True. అండ్ దెన్ ఫర్ ఇంటర్వ్యూ AKS IASలో ఐ టుక్ మార్క్స్ మ్యామ్. శశాంక్ సార్ అండ్ శ్రీనివాసులు సార్ వర్ ప్రెజెంట్. నాదేంటంటే నేను 2020 తర్వాత ఐ గేవ్ ఎ బ్రేక్ టు సివిల్ సర్వీసెస్. ఓకే. సో అక్కడ ఏంటంటే నాకు ఆ 2 years డైనమిక్ పార్ట్ అనేది ఎప్పుడు కామన్ మ్యామ్. మన ఎనాలిసిస్ పార్ట్ అన్ని కామన్ ఉంటాయి. స్టార్టింగ్లో ఏమవుతుందంటే ఇష్యూ వీ నీడ్ టు హ్యావ్ ఫ్రీక్వెంట్ అప్డేషన్ ఫర్ స్టాటిక్ పార్ట్స్ మ్యామ్. అంటే కరెంట్ అఫైర్స్ కానీ ఏదన్నా కానీ. ఆ రోజు నాకేం తెలిసిందంటే ఐ మిస్ సమ్ ఇంటర్వ్యూలో ఫ్యూ ఆఫ్ ద స్టాటిక్ క్వశ్చన్స్ ఐ కుడెంట్ ఆన్సర్ దే. సో ఆ ఫీడ్బ్యాక్ ఇచ్చారు, యూ నీడ్ టు ఇంప్రూవ్ ఆన్ ది స్టాటిక్ పార్ట్స్ ఈ అని. సో అది అయిన వెంటనే ఐ హ్యావ్ 5 days గ్యాప్ ఫర్ మై ఇంటర్వ్యూ. సో ఆ స్టాటిక్ పార్ట్ వాట్ ఎవర్ ఐ థింక్ ఇట్ యూస్ఫుల్ ఫర్ ద ఇంటర్వ్యూ అదంతా ప్రిపేర్ అయ్యి వెళ్ళాను. బట్ మోస్ట్లీ టు మై లక్ స్టాటిక్ పార్ట్ ఏం లేదు, డైనమిక్ ఎనాలిసిస్ పార్ట్ వచ్చింది, విచ్ ఐఎమ్ వెరీ గుడ్ బికాస్ UPSC ఇంటర్వ్యూ కూడా లాస్ట్ టైం ఇచ్చాను CAPF అప్పుడు. సో దట్ రియల్లీ హెల్ప్ మీ అలాట్ మ్యామ్ దే. సో ఇంటర్వ్యూ ఎలా అయిందంటే మ్యామ్ కంప్లీట్గా మనం డాఫ్ అని సేమ్ UPSC ప్యాటర్న్ ఎలా ఇస్తామో అదే డాఫ్ ప్యాటర్న్లో ఇస్తాం మ్యామ్ ఇక్కడ. సో బేసిక్గా ఎవ్రీథింగ్ వాజ్ ఆన్ డాఫ్ నుంచి అడుగుతారు మోస్ట్లీ. సో దానికి కూడా చాలామంది అనుకుంటారు ఇంటర్వ్యూ ఇస్ వెరీ టఫ్ అని మ్యామ్. బట్ ఇంటర్వ్యూ కూడా డిఫైన్ సెట్ ఆఫ్ ప్యాటర్న్ ఉంటుంది. మన డాఫ్ దెన్ ఆబ్జెక్టివ్ అండ్ ఫైనల్గా మిమ్మల్ని సిచ్యువేషన్ బేస్డ్ క్వశ్చన్స్ అడుగుతారు. సో నా ఇంటర్వ్యూ చాలా కార్డియల్గా జరిగింది మ్యామ్. సో ఎంటర్ అవగానే సార్ రిసీవ్డ్ వెరీ వెల్. సో గౌతమ్ సవాంగ్ సార్ చైర్మన్ వాజ్ ద మెయిన్ చైర్మన్ ఫర్ దట్ బోర్డ్. సో కార్డియల్గా రిసీవ్ చేశారు. రిసీవ్ చేసుకుని వెంటనే చెప్పారు, మీరు ఆల్రెడీ మీ నాలెడ్జ్ మేము టెస్ట్ చేసేసాం, ప్రిలిమ్స్ ఇచ్చారు, మెయిన్స్ ఇచ్చారు, దిస్ ఈస్ జస్ట్ ద టెస్ట్ ఆఫ్ యువర్ క్యారెక్టర్ అండ్ యాటిట్యూడ్. సో ఇంటర్వ్యూలో మేము టెస్ట్ చేసేది అదే అని చెప్పేశారు క్లియర్గా. సో ఇనిషియల్గా డాఫ్ మీద అడిగారు, సేమ్ ఇందాక మీ జాబ్ రెస్పాన్సిబిలిటీస్ మీరు ఇక్కడ చేస్తున్నారు కదా, సో వై యూ వాంట్ లీవ్ దట్ మంచి జాబ్ వదిలేసుకుని ఇక్కడికి ఎందుకు రావాలనుకుంటున్నారు. అండ్ దెన్ వన్ వాజ్ అ డాక్టర్ ఇన్ ద బోర్డ్ మ్యామ్, వన్ ఆఫ్ ద బోర్డ్ మెంబర్ వాజ్. సో సార్ ఏం చేశారంటే కంప్లీట్లీ టుక్ మీ ఇన్ టు మెడికల్ ఫీల్డ్. సో మీకు అబ్డామినల్ ఇష్యూస్ ఏముంటాయి, సిపిఆర్ని ఎట్లా చేస్తారు మీరు, ఇమ్యూనిటీ అంటే ఏంటి, ఇంక్యుబేషన్ పీరియడ్ అంటే ఏంటి, కోవిడ్ ఇంక్యుబేషన్ పీరియడ్స్ ఏంటి. సో కంప్లీట్ మెడికల్ ఫీల్డ్ మీద ఒక 10 minutes డ్రిల్ జరిగింది మ్యామ్. సో ఫైనల్గా మళ్ళీ చైర్మన్ గారు వచ్చేసి హీ వాజ్ మోస్ట్లీ ఆన్ మై డాఫ్ పార్ట్ మ్యామ్. ERP నేను ప్రీవియస్గా PSoft కంపెనీలో ERP మీద వర్క్ చేశాను మ్యామ్. సో సార్ అడిగారు ERP సిస్టమ్ని మీరు అడ్మినిస్ట్రేషన్లో ఎట్లా ఇంప్లిమెంట్ చేస్తారు, మీరు ఎలక్ట్రానిక్స్ కమ్యూనికేషన్ సిస్టమ్స్లో కూడా చదివారు కాబట్టి మీ టెక్నాలజీని పోలీస్ డిపార్ట్మెంట్ కానీ ఏదైనా డిపార్ట్మెంట్ కానీ గవర్నెన్స్ ఇంప్రూవ్మెంట్కి మీరు ఎట్లా హెల్ప్ చేస్తారని అడిగారు. సో ఇవన్నీ మోస్ట్లీ డాఫ్ బేస్డ్ క్వశ్చన్స్ మ్యామ్. డిఫైన్డ్ సెట్ ఆఫ్ క్వశ్చన్స్ ఉంటాయి, మనం ప్రిపేర్ అవ్వాల్సిందే. అక్కడ బూమర్స్ మాత్రం పడతాయి, మనం వీ నీడ్ టు ఫేస్ దట్ ఎట్ ద సిచ్యువేషన్ మ్యామ్. సో తర్వాత దే ఆస్క్ మీ అన్ ఒపీనియన్ బేస్డ్ క్వశ్చన్ మ్యామ్, లైక్ వెల్ఫేర్ అండ్ డెవలప్మెంట్ మధ్య మీరు బ్యాలెన్స్ ఎలా చేయగలుగుతారని. సో ఒపీనియన్ బేస్డ్ క్వశ్చన్ ఒకటి అడిగారు మ్యామ్. ఫైనల్గా ఆ బూమర్ పడింది. దే పుట్ మీ ఇన్ ఎ సిచ్యువేషన్ బేస్డ్ క్వశ్చన్. సో మీరు ఒక డిపార్ట్మెంట్ వాళ్ళు మీకు ఒక వర్క్ చేయమని చెప్పారు, విచ్ యూ థింక్ ఈజ్ నాట్ కరెక్ట్, మీరు దాని ఆ ఫైల్ మీద సైన్ పెడతారా లేదా అని అడిగారు సార్. సో ఐ ట్రై టు బి లిటిల్ డిప్లొమాటిక్ ఫర్ దట్ క్వశ్చన్ మ్యామ్, ఎందుకంటే వీ డోంట్ నో హూ ఇస్ ఇన్ ద బోర్డ్. సో మోస్ట్ ఆఫ్ సివిల్స్ ప్రాక్టీస్లో కానీ దీంట్లో ఏం చెప్తారంటే మనకి యూ నీడ్ నాట్ టేక్ బోత్ ద ఎండ్స్లో ఉండొద్దు, ఎప్పుడు యూ టేక్ ఎ మిడిల్ పాత్ ఫర్ దట్ అని అడుగుతారు. సో ఐ ట్రై టు బి లిటిల్ డిప్లొమాటిక్ దేర్, లైక్ పాలిటీ అకౌంటబిలిటీకి పాలసీ అకౌంటబిలిటీకి మీకు డిఫరెన్సెస్ తెలియాలి సార్. మనకు ఆ డిఫరెన్సెస్ తెలిసినప్పుడు వీ గో ఫర్ ఓన్లీ పాలసీ అకౌంటబిలిటీ. అంటే ఇప్పుడు పొలిటికల్ ప్రెషర్ ఆటోమేటిక్గా ఉంటుంది, బట్ పాలసీ అనేది ఫైనల్ మ్యామ్, ఎందుకంటే పబ్లిక్కే మనం వర్క్ చేయవచ్చు వరకు. ఆ పాలసీ కరెక్ట్గా ఉన్నప్పుడు వీ నీడ్ టు గో విత్ దట్ పాలసీ అని. లేదు సార్ ఇంటర్వెన్ చేసి యూ డోంట్ బి డిప్లొమాటిక్, వీఆర్ జస్ట్ లుకింగ్ ఫర్ అన్ ఆన్సర్, యూ సే ఎస్ ఆర్ నో అన్న. సో ఐ వాజ్ ఇన్ అ బ్లాక్ సిచ్యువేషన్ మ్యామ్. ఐ వాజ్ లిటిల్ డ్రాగింగ్ ఇట్ దట్ వే ఇట్ వే. దెన్ ఐ థాట్ లైక్ వై ఐ షుడ్ పుట్ దెమ్ ఇన్ సమ్ సిచ్యువేషన్ అని చెప్పి, సార్ ఈజ్ ద థింగ్ లీగల్ ఆర్ ఇల్లీగల్ అని అడిగాను మ్యామ్. సో సార్ అన్నారు, ఇఫ్ ఇట్స్ అన్ ఇల్లీగల్ వాట్ వుడ్ యూ డూ అన్నారు. నేను అన్నాను వెంటనే, సార్ యు ఆర్ సెయింగ్ ఇట్స్ అన్ ఇల్లీగల్, దెన్ దెర్ ఇస్ నో క్వశ్చన్ ఆఫ్ ఎనీథింగ్ బీయింగ్ పాస్డ్. మనకి కన్సెన్స్ అనేది ఇంపార్టెంట్ మ్యామ్. ఫైనల్గా మనకు సాక్షిని చంపుకుని మాత్రం ఏం పని చేయలేము, అది నేను చేయలేను అని చెప్పాను. వెంటనే సార్ నవ్వారు బాగా. నవ్వే వెరీ కార్డియల్ మ్యామ్, అండ్ ఎవ్రీ బోర్డ్ మెంబర్ ఇట్ వాజ్ ఎ వండర్ఫుల్ ఎక్స్పీరియన్స్ మ్యామ్. దట్స్ నైస్ అండి. మీకు అభ్యంతరం లేకపోతే ప్రెసెంట్ ఎక్కడ వర్క్ చేస్తున్నారో చెప్తారా? నేను రేడియన్స్ ఎయిర్ హాస్పిటాలిటీలో బిజినెస్ హెడ్ ఆర్ సిఓగా వర్క్ చేస్తున్నాను మ్యామ్. మీ బాధ్యతలు ఎలా ఉంటాయండి ఇక్కడ?
సో బేసిక్గా మ్యామ్ అదే ఇందాక మావయ్య గారు అని చెప్పాను కదా, ఈ సన్ బేసికల్ ఈజ్ ద డైరెక్టర్ ఆఫ్ ద కంపెనీ. ఓకే ఓకే. సో వాళ్ళు చాలా సపోర్ట్ చేశారు మ్యామ్. ఆఫ్టర్ 2020 దే ట్రస్ట్ మీ అ లాట్, టాలెంట్ ఉంది వీడిని తీసుకుని ఇక్కడ చోట. సో దే డిజైన్ గేమ్స్ మ్యామ్ బేసికల్గా. వాళ్ళ కంపెనీ పిక్సెలాట్ అని దే డిజైన్ గేమ్స్ బేసికల్గా. సో ఆయనకి ఏంటంటే దే వాంట్ బ్రింగ్ సంథింగ్ న్యూ ఫర్ ఇండియా, కొత్త టెక్నాలజీ సంథింగ్ ఏదన్నా. సో వాళ్ళు ఏం చేశారంటే వీఆర్ నౌ ద మాస్టర్ రేడియన్స్ ఎయిర్ హాస్పిటాలిటీ అనేది వీఆర్ ద మాస్టర్ కన్సెషనరీ ఫర్ ద ఎయిర్పోర్ట్. సో ఏరో ప్లాజా అనేది ఎయిర్పోర్ట్ బిల్డ్ చేసి మనకి ఇస్తుంది మనకి. సో వీ ఏం చేస్తామంటే వీ సబ్ కన్సెషనరీస్కి మనం ఇస్తాం దాంట్లో. సో లైక్ దట్ వీ కంప్లీట్లీ ఆపరేట్ లైక్ కేఎఫ్సి, పిజ్జా హట్, మెక్డీ, బఫెలో వైల్డ్ వింగ్స్ ఇవన్నిటిని లైక్ దే ఆర్ సబ్ కన్సెషనరీ, వీ నీడ్ టు మేనేజ్ ఆల్ ఆఫ్ దెమ్. ఓకే, ఇప్పుడు మాకు ఏమైనా తీసుకొచ్చారా? లేదు మ్యామ్, డెఫినెట్గా మీరు వస్తే మాత్రం డెఫినెట్గా వీ కెన్ గో దేర్ మ్యామ్. బట్ మా బ్రదర్కున్న ప్యాషన్తో ఏంటంటే హీ వాంట్ బ్రింగ్ సంథింగ్ న్యూ టు స్టేట్. సో ఏం చేశారంటే జీరో లేటెన్సీ అని ఆస్ట్రేలియా బేస్డ్ విఆర్ గేమింగ్ మ్యామ్ ఇట్. సో ఫస్ట్ ఇన్ సౌత్ ఇండియా మ్యామ్, ఇట్స్ ఎ వైర్లెస్ ఫ్రీ రోమ్ విఆర్ గేమింగ్ మ్యామ్. ఓకే. సో సిటీ పీపుల్ అనేవాళ్ళు ఒక కొత్త వరల్డ్ని, కొత్త టెక్నాలజీని ఎక్స్పీరియన్స్ చేయాలని చాలా ఎఫర్ట్ పెట్టి తీసుకొచ్చారు. ఇప్పుడు మీరు తీసుకొచ్చింది అదే? యా మ్యామ్, ఆ కిట్ అదే. ఐ జస్ట్ వాంట్ యువర్ టీమ్ టు ఎక్స్పీరియన్స్. ఇది తీసుకొచ్చారు, నేను ఇది ఏంటో చూసిన తర్వాత ఇంటికి వెళ్ళాక మీకు చెప్తాను. డెఫినెట్గా లైఫ్ టైం. థ్యాంక్ యూ మ్యామ్, థ్యాంక్ యూ మై ప్లేజర్. ఇప్పుడు చెప్పండి దీని గురించి. అంటే కంప్లీట్ విఆర్ గేమింగ్ ఎక్స్పీరియన్స్ మ్యామ్. ఫ్రీ రోమ్ ఇండియాలో మనం అంతా చేసేది వైడ్ గేమింగ్ మ్యామ్. అంటే మీరు ఏదైనా హెడ్సెట్ పెట్టుకున్నా కానీ యూఆర్ కనెక్టెడ్ టు సంథింగ్, మీరు ఫ్రీగా మూవ్ అవ్వలేదు ఎక్కడికి కావాలంటే అక్కడికి. ఓకే ఓకే. సో దీంట్లో ఏమవుతుందంటే మీకు అంతా బ్యాక్ ప్యాక్స్ అని ఒకటి ఉంటాయి మ్యామ్. మీ టెక్నాలజీ అంతా బ్యాక్ ప్యాక్లోనే ఉంటుంది. సో మీరు జస్ట్ ఈ హెడ్సెట్ పెట్టేసుకుని యూ కెన్ మూవ్, యూ కెన్ రన్, యూ కెన్ స్లీప్, యూ కెన్ ఫాల్. ఇట్స్ ఎ కంప్లీట్ డిఫరెంట్ వరల్డ్ మ్యామ్. దాని మీద ఒక 2000 స్క్వేర్ ఫీట్లో మిమ్మల్ని వదిలేస్తాం ఇంకా 6 మెంబర్స్ని. ఇంతవరకు నేను ఏ గేమింగ్ ఆడలేదు. సో మీరు తీసుకొచ్చింది ఖచ్చితంగా నేను ఎక్స్పీరియన్స్ చేసి మీకు కాల్ చేస్తాను. యా యా మ్యామ్, డెఫినెట్లీ యూ నీడ్ టు విజిట్ ద ప్లేస్ మ్యామ్. డెఫినెట్గా అండి, షూర్. సో మీరు ఈరోజు డిఎస్పీగా సెలెక్ట్ అయ్యారు. యా యా మ్యామ్, కరెక్ట్ కదా? యా యా మ్యామ్, డిఎస్పీగా సెలెక్ట్ అయ్యాను. సొసైటీలో మీరు ఎన్నో ఇష్యూస్ చూస్తుంటారు. యా డెఫినెట్గా. మిమ్మల్ని బాగా కదిలించిన ఇష్యూ ఖచ్చితంగా నేను ఐదర్ యూపీఎస్సీలో సెలెక్ట్ అయినా, గ్రూప్స్లో సెలెక్ట్ అయినా దీని మీద వర్క్ చేయాలి అన్న పాయింట్ అని అనుకున్నారు మ్యామ్? బేసిక్గా ఎవరు టార్గెట్ చేసినా వి టార్గెట్ డీసీఏ మ్యామ్. ఎందుకంటే దట్ ఈస్ ద మోస్ట్ వైడ్ స్కోప్ దొరికేది మనకు అక్కడే. ఏ సెక్టర్కైనా మనం అగ్రికల్చర్ కానీ, ఎడ్యుకేషన్ కానీ, హెల్త్ కానీ, రూరల్ డెవలప్మెంట్ కానీ, ఇవన్నీ మ్యాక్సిమం మనం చేయగలిగే ఫీల్డ్ వచ్చేసి డీసీఏ మ్యామ్. బట్ ఇప్పుడు డిఎస్పీ వచ్చింది మ్యామ్, ఐఎమ్ వెరీ హ్యాపీ ఫర్ దట్ టు. అండ్ మా ఫ్రెండ్స్ అంటూ ఉంటారు, నీకు కరెక్ట్ పొజిషన్ వచ్చిందిరా, నీ పర్సనాలిటీ కాదు, కరెక్ట్ సెట్ అవుద్ది నీకు. బట్ వన్ థింగ్ డిఎస్పీలో అనేది లా అండ్ ఆర్డర్ అనేది చాలా క్రిటికల్ సబ్జెక్ట్ మ్యామ్. ఆన్ థిన్ లైన్ నడుస్తుంది లా అండ్ ఆర్డర్ అనేది. చాలా ప్రజలకి ఏ రోజు అయితే సపరేట్గా ఒక ఇండివిజువల్ పర్సన్ ఎవరైనా కానీ, అమ్మాయి కానీ అబ్బాయి కానీ, నైట్ 12 కానీ 1 కానీ 2 కానీ వచ్చి ఒక పోలీస్ స్టేషన్లో ఇండివిజువల్గా కంప్లైంట్ ఇచ్చి వాళ్ళకి న్యాయం జరుగుతుందన్న ధైర్యం ఇచ్చిన రోజు దెన్ వీఆర్ సక్సెస్ఫుల్ మ్యామ్. అంతే, మనం ఒక గవర్నమెంట్ సర్వెంట్కి మనం చేయాల్సింది అది మ్యామ్ మెయిన్గా. సో నేను మెయిన్గా అనుకునేది ఏంటంటే మ్యామ్, మనము ఎప్పుడు ఒకటే సైడ్ కాదు, మన బ్యాక్ సైడ్ కూడా చూడాలి. ఇప్పుడు పోలీస్ డిపార్ట్మెంట్లోనే చాలా ఇష్యూస్ నడుస్తున్నాయి మ్యామ్. ఇంటర్నల్గా ఎంప్లాయీస్, ఎస్ఐలు కానీ, కానిస్టేబుల్ కానీ చాలా స్ట్రెస్లో ఉంటారు. ఎందుకంటే వాళ్ళకి టైమింగ్స్ అనేది క్లియర్గా ఉండవు మ్యామ్. 24 hours వర్క్ చేస్తారు, వీకెండ్స్ ఉండవు, వీక్ ఆఫ్స్ ఉండవు, దే హ్యావ్ ఎ ఫ్యామిలీ. సో దీనివల్ల దాని ప్రెషర్స్ కానీ, డిప్రెషన్స్ కానీ చాలా ఫేస్ చేస్తారు. సో వీళ్ళకి కూడా ఐ నీడ్ టు బ్రింగ్ సమ్ చేంజెస్ ఇన్ దేర్ లైఫ్స్ మ్యామ్. సో వీ నీడ్ టు బీ, వాళ్ళకి మనం ఆ ప్రేమను చూపిస్తే దట్ యాడ్స్ టు దెమ్ టూ మచ్, సో మచ్ దట్ వాళ్ళు ఆ రోజు మొత్తం చాలా పవర్ఫుల్గా పనిచేస్తారు వాళ్ళు కూడా. అండ్ వాళ్ళకి కూడా హ్యాపీనెస్ ఉంటుంది మ్యామ్ సర్వీస్ చేసింది అనేది. ఆ చేంజ్ అనేది మాత్రం ఒక డెఫినెట్గా తీసుకురావాలని కోరిక మ్యామ్. కానీ ఇప్పుడు ప్రజెంట్ క్రైమ్ అనేది చాలా రకాలుగా పెరిగింది. యాక్చువల్లీ అది ఏ క్రైమ్ అయినా తీసుకోవాలి. కేసెస్ డిపార్ట్మెంట్ వాళ్ళు ఏమన్నారంటే రిపోర్టింగ్ ఎక్కువైందండి, అందుకని మనకు తెలుస్తున్నాయి అంటున్నారు. నేనేమంటున్నానంటే కంపారిటివ్లీ ఇంతకుముందు కన్నా కూడా ఇప్పుడు కేసెస్ ఇంక్రీజ్ అయ్యాయి, జనాల్లో క్రైమ్ అనేది ఎక్కువ పెరిగింది అని నేను అనుకుంటున్నాను యాజ్ అ జర్నలిస్ట్గా. మీరు ఎలా చూస్తున్నారు దీన్ని? మీరు ఆ మాట చెప్పారు కదా మ్యామ్, సంతోషం. క్రైమ్ ఆ రిపోర్టింగ్ పెరిగిందన్న వర్డ్, ఎందుకంటే పీపుల్ ముందుకు వచ్చి చెప్పగలుగుతున్నారు. అండ్ మోర్ ఓవర్ సోషల్ మీడియా అండ్ ప్రింట్ ఎలక్ట్రానిక్ మీడియా చాలా స్కోప్ పెరిగిపోయింది మ్యామ్. ఇప్పుడు ఎనీ చిన్న ఇన్సిడెంట్ కానీ ఎక్కడనొక ఎడ్జ్లో ఎక్కడ జరిగినా కానీ ఇండియా మొత్తం ఇప్పుడు ఈజీగా తెలిసిపోతుంది మ్యామ్. సో డెఫినెట్గా క్రైమ్ అనేది పెరిగింది. ఆఫీసర్స్ కూడా దే ఆర్ క్రియేటింగ్ అవేర్నెస్.
విశాల్ గున్ని సార్ కానీ సిద్ధార్థ్ కౌశల్, దే ఆర్ ఇన్స్పిరేషన్ టు యంగ్స్టర్స్ మ్యామ్. ఎవ్రీ వీక్ ఆర్ మంత్లీ దే ఆర్ టేకింగ్ కామన్ పీపుల్తో ఇంటరాక్ట్ అయ్యి ఆ కాన్ఫిడెన్స్ ఇన్స్టిల్ చేస్తున్నారు వాళ్ళలో. సో డెఫినెట్గా ఆ క్రైమ్స్ ఫ్యూచర్లో తగ్గుతాయని ఆశిస్తున్నాం మ్యామ్. నా సైడ్ నుంచి ఐ ప్రామిస్ యూ దట్ ఐ కెన్ బ్రింగ్ దట్ చేంజ్ అట్లీస్ట్ టు మై జ్యూరిడిక్షన్. ఐ వర్క్. దట్స్ గ్రేట్ రియలీ. థ్యాంక్ యూ. విష్ యూ ఆల్ సక్సెస్ అండి. థ్యాంక్ యూ మ్యామ్. థ్యాంక్ యూ. ఇంకో 2 అటెంప్ట్స్ ఉన్నాయి మీకు యూపీఎస్సీ, ఏంటి పరిస్థితి మరి? యా మ్యామ్, డెఫినెట్గా ఐ నీడ్ టు చెక్ ఇట్ అవుట్. కొంచెం గ్యాప్ తీసుకుందాం అనుకున్నా యాక్చువల్గా 2020 తర్వాత. సో 30th నుంచి ఇంకా 2 years 32 దాకా ఏజ్ లిమిట్ ఉంటుంది కాబట్టి లాస్ట్ 2 years ట్రై చేద్దాం అని అనుకున్నా. బట్ ఇప్పుడు లక్కీగా ఇది వచ్చింది కాబట్టి దిస్ విల్ బీ మై బ్యాకప్. సో ఐ విల్ గివ్ అవుట్. అండ్ తెలంగాణలో కూడా నోటిఫికేషన్ పడింది మ్యామ్. సో ఐ ట్రై ఇట్ అవుట్ హియర్ ఆల్సో మ్యామ్. ఓ ఇంకా అయితే ఇంకా చదివి దీన్ని నెక్స్ట్ లెవెల్కి వెళ్ళాలని. యా మ్యామ్, డెఫినెట్గా ఇందాక చెప్పాను కదా మ్యామ్, ఆ డీసీ అనేది చాలా ఐ బిలీవ్ ఇట్ కెన్ డూ మచ్ బిగ్గర్ థింగ్స్ ఇన్ ద సొసైటీ మ్యామ్. కరెక్ట్. సో ఐ వాంట్ టు బీ దేర్ ఎట్ ఎనీ డే అండ్ మై పేరెంట్స్ విష్ కూడా అదే మ్యామ్. సూపర్. అయితే మళ్ళీ నెక్స్ట్ ఇంటర్వ్యూ కోసం వెయిట్ చేస్తాను మీకు. డెఫినెట్గా మ్యామ్, డెఫినెట్గా మ్యామ్. విష్ యూ ఆల్ సక్సెస్ అండి. థ్యాంక్ యూ మ్యామ్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ మ్యామ్. Hi, this is Isha Chavla. This is Manara Chopra. Hi, this is Kartikeya. నేను డైరెక్టర్ తేజ అని. Press the bell icon for more updates. For more such videos, please subscribe to iDream. For more videos, please subscribe to iDream. For more videos, please subscribe to iDream. And you're watching iDream Media. Please like, share and subscribe to the channel. And don't forget to subscribe to iDream. Please subscribe iDream Media. Do subscribe to iDream. Subscribe to iDream Media. Do subscribe to iDream Media. Don't forget to subscribe. Click on the button below. Don't forget to subscribe to iDream.